ఈ డిజైన్ కోసం బ్లౌజ్ హైట్ 13.5 ఇంచులు, షోల్డర్ 6 ఇంచులు, ఆమ్ హోల్ కూడా 6 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు ఆ 6 ఇంచులకు సూటిగా టేపుని ఇలా పెట్టి 8 ఇంచుల దగ్గర చెస్ట్ లూజ్ కోసం మార్కు చేసుకొని ఆ 8 ఇంచుల నుంచి 2 ఇంచులకు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కు చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూల దగ్గర ఆమ్ రౌండ్ కోసం 1 ఇంచు దగ్గర మార్కు చేసుకొని ఇప్పుడు ఆమ్ హోల్ 6 ఇంచులకు మధ్యలో 3 ఇంచుల దగ్గర నుండి ఇలా కర్వ్ తీసి ఆమ్ రౌండ్ గీయాలి. ఇప్పుడు నడుము లూజు 7 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని 7 ఇంచుల నుంచి 1 ఇంచుకు డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి. ఆ 1 ఇంచు నుంచి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇప్పుడు నెక్ డిజైన్ కోసం 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఆ 3 ఇంచుల నుంచి కిందికి 3 ఇంచుల దగ్గర మార్క్ చేసి ఇలా బాక్స్ గీయాలి. గీసుకున్న తర్వాత ఈ బాక్స్ నుండి 1 ఇంచుకి పైకి ఇలా మార్కు చేసుకొని ఇలా కర్వ్ తీసి నెక్ డిజైన్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు అదే నెక్ నుండి కిందికి 1.5 ఇంచుకు మార్కు చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ కింది సైడ్ నుండి 2 ఇంచులకు పైన మార్క్ చేసుకొని ఇప్పుడు 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇలా బాక్స్ అయితే గీసుకోవాలి. తర్వాత ఇప్పుడు గీసిన బాక్స్ లోపలనే మనకు డిజైన్ అనేది రావాలి. ఇప్పుడు ఈ 1.5 ఇంచు నుంచి స్టార్ట్ చేసి కొద్దిగా పైకి కర్వ్ తీసి ఈ బాక్స్ లోపల మూల దగ్గర నుండి రౌండ్గా తీసుకొని మనకు ఈ షేపు ఇలా షేప్ వచ్చేటట్లయితే గీసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా ఈ షేప్ అనేది అయిపోతుంది. ఈ డిజైన్ ప్లెయిన్ శారీస్ ప్లెయిన్ బ్లౌజులకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. కాటన్ బ్లౌజెస్ కానీ ఏదైనా స్టిఫ్గా ఉండే శారీస్ బ్లౌజెస్ ఉంటాయి కదా, వాటికైతే ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. చాలా ఈజీ కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం మధ్యలో కట్ చేసిన ఈ షేప్ని మనము ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనకు ఈ కట్ చేసిన పీస్తోనే మనకు మళ్ళీ బటర్ఫ్లై డిజైన్ అనేది వస్తుందన్నమాట. మీకు నచ్చితే బౌ కూడా పెట్టుకోవచ్చు. ఈ కట్ చేసిన పీస్ను ఇలా ఈ మధ్యలో కట్ చేసిన డిజైన్ పీస్ను ఇలా బటర్ఫ్లై లాగా కట్ చేసుకొని బటన్ పెట్టుకోవచ్చు, బౌ పెట్టుకోవచ్చు. ప్లీజ్ లైక్ చేయండి.